సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం. సనాతనం ఇది భారత ధాత్రియే ఋషిపీఠం. ఆది మహర్షి పరమేశ్వరుడే అధిపతిగా గల అమృతధామం ఋషిపీఠం. ఋషిపీఠం. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇతర మతాల శ్రద్ధా కేంద్రాలు కూడా స్వతంత్రత భారతదేశ ఆలయాలకు లేదు అన్న విషయం మనకు తెలుసు. అనుక్షణం భారతదేశ ఆలయాలు దోచుకోబడుతున్నాయి. తెలుసా మీకు? దోచుకోబడుతున్నాయి. రాజకీయాలు దుర్మార్గపు జోక్యంతో దేవాలయాలు దోచుకోబడుతున్నాయి. బాధాకరమైన విషయం. మనకు తెలియదు. మనం వేసిన హుండీలో డబ్బులు ఇవన్నీ కూడా దేవుడికే పెడుతున్నాయని కాదు. బాగా డబ్బు వచ్చే ప్రతి దేవస్థానం నుంచి నెల తిరిగేటప్పటికల్లా ఇన్ని లక్షలు మాకు జమ చెయ్యాలని ప్రభుత్వాల నుంచి ఉంది. ఈ మాట బహిరంగ రహస్యం. వెళ్ళిపోతున్నాయి, కోట్లు వెళ్ళిపోతున్నాయి పెద్ద ఆలయాల నుంచి. చిన్న ఆలయం నుంచి లక్షలు వెళ్ళిపోతున్నాయి. ఇంకా చిన్న ఆలయాలు దీపం పెట్టి దిక్కులేదు. ఇది పరిస్థితి ఇక్కడ. అంతేకాదు, ఈ ధర్మం మీద అభిమానం లేని వాళ్ళు, ఈ ధర్మాన్ని సందు దొరికితే దెబ్బతీయాలనే వాళ్ళు కేదారాలయం మొదలుకుని రామేశ్వరం వరకు ప్రతి ఆలయంలో మోహరించి ఉన్నారు. తెలుసా మీకు? చెప్తున్న దానికి. ఎందుకంటే పువ్వులు అమ్మేవాళ్ళు, పళ్ళు అమ్మేవాళ్ళు, అక్కడ దుకాణాలు నడిపేవాళ్ళు అందరూ ఎవరో తెలుసా? విగ్రహారాధకుల్ని కాఫీర్లు అనేవాళ్ళు. విగ్రహాలను పూజించకూడదని చెప్పేవారు. ఆలయాలను ధ్వంసం చేసిన వారి వారసులే దుకాణదారులుగా కేదారనాథ్ మొదలుకొని రామేశ్వరం వరకు ప్రతి చోట ఉన్నారు. తెలుసా మీకు? అందరికీ తెలిసే విషయం. కానీ వాళ్ళకి రాజకీయాల బలం ఉంది. అంతేకాదు, అడ్డొస్తే చంపేసేటంత దౌర్మార్గం ఉంది. వాళ్ళు ఆలయ పరిసరాల్లో వ్యాపారాలు నిర్వహిస్తూ మోహరించి ఉన్నారు. ఇక్కడ మోహరించడమే కాదు, ఇంత ఈ దేవుడి వల్ల మేము బతుకుతున్నాం కదా, ఈ పువ్వులు పళ్ళు వీటి వల్ల బతుకుతున్నాము కదా అనే భావం కూడా, కృతజ్ఞత కూడా వాళ్ళకి లేదు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వీళ్ళని నాశనం చేద్దామని దృష్టితోనే ఉన్నటువంటి దుర్మార్గులు వ్యాపించిపోయినారు. వాళ్ళకి మద్దతు పలుకుతూ వాళ్ళ ద్వారా అధికారాల్లోకి రావాలని బాధపడుతున్నటువంటి ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు. దీనివల్ల ఆలయ వ్యవస్థ దెబ్బతింటుంది. కనుక ఆలయాలు పాడవుతాయని చెప్పిన మాట సత్యమా కదా? ఎందుకంటే చదువుతూ ఉంటే కనబడుతున్నది ఉంటుంటే విడిచిపెట్టలేక వెళ్ళిపోతున్నాం. అన్యదా భావించవద్దు, ఆవేశం అనుకోవద్దు, కోపం అనుకోవద్దు, కళ్ళు తెరిచి నిజాన్ని చూడాలని చెప్పడం ఏదో విషయం ఇక్కడ. ఆలయ వ్యవస్థలు ఆశాజనకంగా లేవు. ఒక మంచివాడు వచ్చి బాగు చేద్దామన్నా బాగు చేయలేనంతగా పాడైపోయింది వ్యవస్థ అంతా కూడా. అడుగడుగునా దోచుకోబడుతున్నది, అడుగడుగునా దోచుకోబడుతుంది. దేవాలయంలో జరగవలసిన కైంకర్యాలు లేదు. ఈ మధ్యలో ఒక పీఠానికి ఒక పెద్దవారు వీళ్ళకు విషయం చెప్పారని అనుకోవద్దు, ఇలా చెప్తున్నాను. వాడు శ్లోకం చదువుతున్నారు. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ. ఆ శ్లోకంలో పుట్టెడు తప్పులు ఆ మంత్రాలు చదువుతుంటాయి. ఈయన వచ్చినవాడు కాస్త భాష తెలిసిన కూడా బాధపడుతూ వాళ్ళ ముందు ఏమంటే బాధపడతారని వెళ్ళి నిర్వాహకులతో వెళ్ళి చెప్పారట, కొంచెం శ్లోకాలు సరిగ్గా చదవమని చెప్పండి. పెద్ద సంస్కృతం నేర్చుకోక్కర్లేదు, వాడే మంత్రం తప్పు లేకుండా ఉంటే చాలండి. సంస్కృత భాష అంతా నేర్చుకోక్కర్లేదు, వాడే మంత్రం తప్పు లేకుండా ఉంటే చాలు అని చెప్తే ఆ మేనేజర్ ఏమన్నాడు తెలుసా? వీళ్ళని పెట్టిన దగ్గర నుంచి సుమారు 10 ఏళ్ళే వీళ్ళ చేత ఒక్క పూట కూడా సంధ్యావందనం చేయించలేకపోతున్నానండి, భాష ఏం నేర్పుతానండి అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడి నుంచి పాడైపోతుంది ఆలయ వ్యవస్థ. అంటే పూజించే దైవం మీద అర్చకుడికే నమ్మకం లేనప్పుడు ఆలయంలో శక్తి ఎక్కడ ఉంటుంది? నువ్వు అనుష్ఠానం చేసి నువ్వు ఆరాధన చేయి, నీకు వచ్చే డబ్బు ఏమిటో ఆలోచించకుండా చేస్తే ఆలయంలో శక్తి ఉండి తీరుతుంది. అప్పుడు ఆలయాన్ని ఎవడేమీ చేయలేడు. మొదటిది. రెండవది, అడుగడుగున వాళ్ళని హింసిస్తూ అధికారాలు చెలాయిస్తూ సభ్యులుగా తామే ఉంటూ మొత్తం యాజమాన్యంలో ఉంటూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క దాష్టీకం అంతా ఇంత లేదు. వాళ్ళ దర్పం కూడా అలాగే ఉంది. వాళ్ళ గౌరవాలు లేవు. అర్చించేవాడుకున్న పవిత్రత వాళ్ళకి తెలియదు. వాళ్ళ మంత్రం యొక్క విలువ వాళ్ళకి తెలియక వాళ్ళని అవమానిస్తూ వాళ్ళని పీడిస్తూ అడుగడుగున దేవుడి సొమ్ముని కాజేయడానికి ప్రయత్నించేటటువంటి వారు పాలకులుగా ఉంటూ ఉంటే ఆలయాలు ఎలా బాగుపడతాయి? ఎక్కడని చెప్పడం, ఎక్కడికక్కడ. అయితే మంచివాళ్ళు లేకపోరు, ఇందాక చెప్పినట్టు పావుభాగమైన ఉంటారు. వాళ్ళ క్షేమం కలుగ్గాక అని మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఇక్కడ మొత్తం